ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి రోజున పిల్లలకు బుక్స్ పంచినామండి. బుక్స్, పెన్నులు, కంపాస్ పంచడం. నెక్స్ట్ రోజు వచ్చేసి రక్తదాన శిబిర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఉపాధ్యాయులను గౌరవించడం జరిగింది. ఈ రోజు అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులను, విలేకరులను కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. ఇది మేము సంతోషకరంగా భావిస్తున్నామండి. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంది. అలాగే ఈ వాసవి క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 నుంచి 12 లక్షల రూపాయల మేర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామండి. ఈ అమౌంట్ కూడా మొత్తము మా క్లబ్ తరఫున మరియు ఇతర ఆర్యవైశ్య మిత్రుల ద్వారా మేము ఈ ఫండ్ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క డబ్బు అనేది, ఈ సేవా కార్యక్రమం అనేది ఓన్లీ వైశ్యులకనే కాకుండా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి, మీన్స్ నాన్ వైశ్యాస్ ఆల్సో, ఎవరికైనా కూడా మేము ఈ డబ్బు అనేది ఈ సేవా రూపకంగా వారికి మేము ఇస్తూ వెళ్తాం అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాం మహిళలకు. అలాగే కొంతమంది తోపుడు బళ్ళ వ్యాపారులు ఉంటారు, వాళ్ళు బళ్ళు పంచుతారు. అటువంటి వారికి తోపుడు బళ్ళు ఇప్పించడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు పంచుతుంటాం. ఇట్లా కొంతమందికి పలు రకాల సేవా కార్యక్రమాలు అనేది ప్రతి మంత్, ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం. ఎవ్రీ మంత్ అనే కాదు, ఎవ్రీ వీక్ కూడా ఒకసారి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయండి. అయితే ఈరోజు మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మిమ్మల్ని సత్కరించడం అనేది మేము ఎంతో సంతోషదాయకంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ. జై వాసవి. స్థాపించడం 1960లో 5 మందితో స్థాపించడం జరిగింది. అది అంచెలంచెలుగా పెరుగుతూ ఇప్పుడు 1 లక్ష మంది మొత్తం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా స్థాపించబడింది. మన దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆ విధంగా దుబాయ్లో, వేరే దేశాలలో కూడా మన వాసవి క్లబ్ అనేది ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతుంది ప్రతి సంవత్సరం. ఇక్కడ ఎవరు పదవిలో వచ్చినా కూడా ఒక 1 ఇయర్, జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకే చేయాలి. తర్వాత కొత్త టీం వస్తుంది. అదే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి కింద డిస్టిక్ క్లబ్లో వరకు కూడా. అయితే ఈ వారోత్సవాలు అనేది మా ఫౌండర్ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి జన్మదినం పుచ్చుకొని మొత్తం అన్ని వాసవి క్లబ్లు మొత్తం అంతర్రాష్ట్రీయంగా ఉన్న దగ్గర సుమారు ఒక 1500 క్లబ్బులు ఉన్నాయి సార్. మన మామ్నార్ డిస్టిక్ అంటే 108 డిస్టిక్లో, ఓల్డ్ మామ్నార్ డిస్టిక్లోనే ఒక 65 క్లబ్బులు ఉన్నాయన్నమాట. అదేవిధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా రవిచంద్ర అని తమిళనాడు మధురై చెందిన ఆయననే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు. మొత్తం ఇంటర్నేషనల్ క్లబ్లో ప్రతి క్లబ్ కూడా ఈ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వారోత్సవాల్లో ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలనేది మనకు ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా 7 రోజుల కార్యక్రమాలు వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 1కు మరియు సెప్టెంబర్ 2కు రక్తదాన శిబిరం, 1 తారీఖేమో మన పాలమూరు బ్లడ్ బ్యాంక్లో నిర్వహించాము. అక్కడ ఒక 20 మంది బ్లడ్ మా వాసవి క్లబ్ సభ్యులు ఇవ్వడం జరిగింది. 2 తారీఖు మా ఇంజనీరింగ్ కాలేజ్, జయప్రకాష్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహించడం జరిగింది. అక్కడ సుమారు 50 మంది విద్యార్థులు మరియు స్టాఫ్ అందరు కలిపి ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు మన ఇక్కడ హాస్పిటల్ దగ్గర స్కూల్లో ఒక మోటివేషనల్ క్లాస్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నిర్వహించడం జరిగింది. నిన్న 5th సెప్టెంబర్ పెద్ద ఎత్తున టీచర్లకు అంటే గవర్నమెంట్ టీచర్లు, చాలా ఇంపార్టెంట్ సమాజంలో అన్ని వృత్తుల కంటే మన మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ సమాజంలో. ఎందుకంటే ఎక్కడ ఏ విషయం జరిగినా అది ప్రపంచానికి తెలియజేసే వాళ్ళే మీరు. మరి మీకందరికీ సన్మానం చేసుకోవాలనే ఉద్దేశం మాకు కలిగి మిమ్మల్ని ఆహ్వానించడం ద్వారా మీరు ఇక్కడికి రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది, మరి ఎంతో సంతోషంగాను ఉంది. పరోపకారాయ ఫలాని వృక్షాః, పరోపకారాయ వహంతి గావః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం అని మనకు శృతివాక్యం ఉంది. మరి పరోపకారం అనేది ఏది ఆశించకుండా వృక్షాలు మనకు ఫలాలను ఇస్తున్నాయి. అదేవిధంగా ఏది ఆశించకుండా మనకు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. వహంతి నద్యః, పరోపకారాయ వహంతి నద్యః అంటే నదులు ఏది ఆశించకుండా అన్ని పల్లెటూళ్ళల్లో